సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఖమ్మం రీజియన్ పరిధిలోని 7 బస్ డిపోల పరిధిలో కూడా నూతన నియామకాలపై దృష్టి సారిస్తోంది. అయితే ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు ఆర్టీసీ ఖమ్మం ఆర్ఎం శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం ఈ డిపోల పరిధిలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఏ విధానంలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది? అవుట్సోర్సింగ్ విధానమైనా, ఒకవేళ చేస్తే ఆర్టీసీని భర్తీ చేపడుతుంది, లేదంటే అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అంతా కూడా ముందుకు సాగుతుంది? ఇది యాక్చువల్ ఏంటంటే మన షార్టేజ్ ప్రకారం మేము కేసు అంటే దాన్ని ప్రాసెస్ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే మాకు హెడ్ ఆఫీస్ నుండి 63 మంది డ్రైవర్స్ కండక్టర్స్ శాంక్షన్ ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. దీన్ని ఏంటంటే మేము ఎగ్జిస్టింగ్ ఉన్న ఏజెన్సీ, మ్యాన్ పవర్ ఏజెన్సీ ఏదైతే ఉందో మా దగ్గర కాంట్రాక్టు డిపో వైడ్గా, వాళ్ళకి ఆ డిపోలో ఎంతమంది కావాలి అని చెప్పేసి వాళ్ళని అందరినీ పిలిపించుకొని వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే మేము ఇచ్చాం వాళ్ళకి క్వాలిఫికేషను, హైటు, దెన్ ఎలా ఉండాలి అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అది తీసేసుకొని కండక్టర్ లైసెన్స్ కూడా దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఆర్టీఏ ఆఫీస్లో తీసేసుకొని వాళ్ళు మాకు సబ్మిట్ చేయడం అనేది జరుగుతుంది. డిపో వైడ్గా డిపోకు ఇవ్వడము, డిపో నుండి మాకు కేసు పంపించడము. సో ఇక్కడ ఒక కమిటీ ఉంటుంది. కమిటీలో వాళ్ళు ఎవరైతే ఇచ్చారో మా రిక్వైర్మెంట్ మెంబర్స్ని, వాళ్ళని ఇక్కడ క్వాలిఫైడా కాదా అని చెప్పేసి చెక్ చేసుకొని క్వాలిఫైడ్ అయితే ట్రైనింగ్ పంపించి వాళ్ళని తీసుకుంటాం. జిల్లా వ్యాప్తంగా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి సార్? ఎంత బర్డెన్ ఎట్లా పడుతుంది? ఎందుకంటే ఒకవైపు మేడారం జాతర కూడా రాబోతుంది. ఇప్పటికే మీరు అనేక రూట్లకు స్పెషల్ సర్వీస్ను కూడా కొనసాగిస్తున్నారు. శబరిమల వంటి పుణ్యక్షేత్రాలకు కూడా ఖమ్మం నుంచి నేరుగా బస్సులు కావచ్చు, శ్రీశైలం కూడా పంపిస్తున్నారు. సో రాబోయే మేడారం జాతర కూడా రాబోతుంది. అసలు సిబ్బంది కొరత ఎలా ఉంది అసలు? ఇదే సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకునే కేసు పంపించడం వల్ల మనకి 63 మంది శాంక్షన్ అయింది. ఈ శాంక్షన్ రావడము మాకు చాలా బాగా సపోర్ట్ చేసినట్టే. సో దీనివల్ల మనము అన్నీ అంటే ఉన్న బస్సెస్ ఆపరేట్ చేయడంతో పాటు మేడారం జాతర ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా చేయగలుగుతాము. దాన్ని ఇంతకుముందు ఉన్న ఇబ్బందిని అధిగమించగలుగుతున్నాము. ఇప్పుడు అది పక్కా చాలా ఈజీగా ఎవరి మీద ఏ బర్డెన్ లేకుండా హ్యాపీగా దాన్ని ఉద్యోగం చేసుకునేలాగా చేసుకోగలుగుతారు. రిజల్ట్స్ ఎట్లా ఉన్నాయి సార్? ఎందుకంటే కొన్ని స్పెషల్ ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు. మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్ళడం కానీ యాత్రాదాన్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టారు. సో వీటి రిజల్ట్స్ కూడా ఎట్లా ఉన్నాయి? వీటి మీద కూడా రివ్యూస్ చేస్తున్నారా? ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయి? ఎస్, మాకు ఇక్కడ అంటే ఒక వింగ్ ఉంటుంది, బస్ రూట్ ఆఫీసర్ అని చెప్పేసి, బస్ విలేజ్ ఆఫీసర్ అని ఉండారు. వాళ్ళందరినీ ఏంటంటే మేము ప్రతి నెల ఒకసారి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందులో ఏంటంటే మనకి ఈ టూర్ ప్యాకేజెస్ కానివ్వండి, యాత్రాదానం కానివ్వండి, స్పెషల్గా ఇప్పుడు శబరిమల వెళ్ళే ప్రోగ్రాం కానీ, మన అరుణాచలం కానివ్వండి, అన్ని రూట్లల్లో సో ఎక్కడ మూమెంట్ ఉంటుందో దాని ప్రకారము వాళ్ళు ఆ విలేజెస్కి వెళ్ళిపోవడము, వాళ్ళకున్న లింకులు అంటే కోఆర్డినేట్ ఫ్రెండ్షిప్ కానివ్వండి, అవన్నీ వాటి ద్వారా పోవడము, దెన్ అలా తీసుకొని రావడము, దానివల్ల బుక్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఆ స్పందన చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఖమ్మంలో అండ్ సత్తుపల్లిలో చాలా ఎక్కువ ఉంది. సో ఖమ్మంలో మన సత్తుపల్లి అయితే వాడపల్లి అనే ప్రోగ్రామ్ చాలా బాగా చేయడం జరుగుతుంది. అది కంటిన్యూ అవుతుంది. అండ్ మన ఖమ్మం నుండి టౌన్ నుండి యాదగిరిగుట్ట అయితే కానివ్వండి, పంచారామాలు అయితే కానివ్వండి, అన్నవరం అయితే కానివ్వండి, అలా చాలా ప్రోగ్రామ్స్ అంటే దాన్ని అలా పంపించడము. అందులో ఏంటంటే పాపం చాలామంది అంటే ఓల్డేజ్ వాళ్ళు ఉంటారు. అండ్ వాళ్ళని బయటికి వెళ్ళాలంటే అంటే దాన్ని వేరే వెహికల్స్లో వెళ్ళాలి, ప్రైవేట్ వెహికల్స్లో వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, ప్రమాదం జరగవచ్చు అనే భయం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము ఇండివిజువల్గా పర్సన్ ఇంత టికెట్ అని మనము ఆ నార్మల్ టికెట్ ఏదైతే మనము ఇప్పుడు రెగ్యులర్ సర్వీస్లకు ఇస్తున్నామో అదే ఫేర్ ఇవ్వడం వలన ముందుకు చాలామంది సంతోషంగా రావడం జరుగుతుంది. సో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వాళ్ళు కూడా చాలా అట్రాక్ట్ అవుతున్నారు. అండ్ నేను ఇప్పుడు బస్ విలేజ్ ఆఫీసర్ అని చెప్పేసి అన్నాం కదా, విలేజ్ బస్ ఆఫీసర్, వాళ్ళు ఏంటంటే సరౌండింగ్ ఉన్న విలేజెస్ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరి ద్వారా వెళ్ళడము, వాళ్ళకి చెప్పడం వలన వాళ్ళు హ్యాపీగా టికెట్స్ బుక్ చేసుకోవడము, రావడము, దెన్ వాళ్ళు ఎంచక్కా దర్శనానికి వెళ్ళి రావడం అనేది జరుగుతుంది. మొన్న ఈ మధ్యలోనే మన బాపట్ల బీచ్కి ప్లాన్ చేసాము. ఎందుకంటే అది ఫేమస్, మన ఆంధ్ర ఏరియాలో చాలా ఫేమస్ ఉన్నాయి. ఫ్యూచర్లో కూడా అవి ఆపరేట్ చేస్తాము. మొన్న స్టార్ట్ చేసాము, బట్ మనకి తుఫాన్ వలన
పాపం వెళ్ళిన వాళ్ళు తొందరగా రావడం జరిగింది. ఫ్యూచర్లో ఆ సర్వీసులు చాలా బాగా ఆపరేట్ చేస్తాము. అండ్ అందరికీ ప్రజలకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎక్కడ పోవాలని అంటే కోరిక ఉన్నా కూడా అది మా డిపో మేనేజర్స్ కానివ్వండి, అక్కడ ఉన్న మీకు తెలిసిన డ్రైవర్స్ కండక్టర్స్ కానివ్వండి, ఎవరికైనా మీరు చెప్పగలిగితే ఎస్ మీ దగ్గరికి మేము వస్తాం, మీకు అరేంజ్ చేయగలుగుతాము. సో మనం ఇక్కడ నుండి అయితే దగ్గర దగ్గర ఇప్పటికీ ఒక 50-60 బస్సులు ఈ సంవత్సరంలో ఇలా స్పెషల్ టూర్ ప్యాకేజ్ కింద అరేంజ్ చేయడం అనేది జరిగింది. ఇటీవల కాలంలో చాలా పెద్ద ఎత్తున రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఇటీవల కర్నూలు ఇన్సిడెంట్ కావచ్చు, చేవెళ్ళ ఇన్సిడెంట్ కావచ్చు, చాలా పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. సో ఇటువంటి ఈ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున భయాందోళనకు గురవుతుంటారు. సో ఆర్టీసీ స్పెసిఫిక్గా ఎటువంటి మెజర్మెంట్స్ పాటిస్తుంది, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్తో ముందుకు వెళ్తుంది, ప్రయాణికుల సురక్షితమైనటువంటి ప్రయాణం పట్ల ఆర్టీసీ ఏ విధంగా దృష్టి సారిస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆర్టీసీలో డ్రైవర్స్ ఆల్రెడీ వెల్ ట్రైన్డ్ డ్రైవర్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళని రోజు మేము భద్రతా సూక్తి అని కానివ్వండి, సెన్సిటైజ్ చేయడం అనేది ఇవన్నీ చేస్తూ, ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్ కూడా వీళ్ళు అంటే తీసుకున్నారా లేదా అని చెక్ చేయించడము, ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకునే వాళ్ళకి రోడ్డు మీదకి పంపిస్తాము. దెన్ అంత నిష్ణాతులైన డ్రైవర్స్ ఉండడం వల్ల మన దగ్గర ఏంటంటే మ్యాక్సిమం యాక్సిడెంట్స్ లేకుండా సేఫ్గా చేస్తాము. కొన్ని అన్టువర్డ్స్ ఇన్సిడెంట్స్ అంటే కనుక రోడ్డు మీద వెళ్ళేటప్పుడు దాన్ని అది ఎవరి తప్పైనా యాక్సిడెంట్ జరుగుతుండొచ్చు. సో మాకు తెలిసిన దానిపైన మెజారిటీ ఆఫ్ ఏంటంటే ఆపోనెంట్ వాళ్ళ వల్లనే ఎక్కువ అవుతుంది. సో అలాంటి డ్రైవర్స్ కూడా దాన్ని కొంచెం క్వాలిఫైడ్ డ్రైవర్స్గా ఉండేలాగా మరి ప్రికాషన్స్ తీసుకోగలిగితే బాగుంటుంది. బట్ ఆర్టీసీలో మాత్రం డ్రైవర్స్ కొంచెం మంచి క్వాలిఫైడ్ అండ్ యాక్సిడెంట్ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేసే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే ఉన్నారు. మొత్తంగా ఎగ్జిస్టింగ్ మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ద్వారానే ఈసారి కండక్టర్ల నియామక ప్రక్రియ ముందుకు సాగుతుందని చెప్తున్నారు ఖమ్మం ఆర్ఎం శరీరం గారు. ఒకవైపు అన్ని పుణ్యక్షేత్రాల వైపు నలువైపులా ఉన్నటువంటి అరుణాచలం కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం కావచ్చు, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడిపిస్తూ ఆర్టీసీ మాత్రం ప్రయాణికుల మనల్ని అయితే చూరగొంటుంది. సురక్షితమైనటువంటి ప్రయాణం ఆర్టీసీలోనే సాధ్యమవుతుందని నిష్ణాతులైనటువంటి డ్రైవర్లు, సిబ్బంది సమన్వయంతో ఆర్టీసీ అటు పూర్తి స్థాయిలో సత్ఫలితాలు సాధిస్తుందని చెప్తున్నారు ఆర్ఎం శరీరం. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.